కామారెడ్డి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులు ఎమ్మెల్సీ కవితక్క గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే గారికి, నా తోటి యూపీఎఫ్ నాయకులు, అలాగే వివిధ కుల సంఘాల నాయకులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఇదే గడ్డ మీద మరి కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి బీసీ డిక్లరేషన్లో వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని మర్చిపోయి వారు అసలు ఆ ఊసెత్తని సమయంలో కవితమ్మ గారు ముందుకు వచ్చి మీ బీసీ కులాల హక్కుల సాధనకు నేను నా భుజాన వేసుకొని పనిచేస్తాను, మీ హక్కులు సాధించి పెడతానని చెప్పేసి కవితమ్మ గారు ముందుకు వచ్చి మరి ఇన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈరోజు బీసీ బిల్లు పెట్టే విధంగా పోరాటం చేసింది కవితమ్మ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇదంతా కూడా మనందరికీ తెలుసు. బీసీ బిల్లు పెట్టాలంటే కూడా ఒక్క బిల్లు కాదు 3 బిల్లు పెట్టండి అని చెప్పి పోరాటం చేసిన మొట్టమొదటి నాయకురాలు కవితమ్మ అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు బీసీలకు 21 లక్షల జనాభాను తగ్గించి ఓసీలకు 16 లక్షల జనాభా పెంచితే కూడా మొట్టమొదటిగా ప్రశ్నించిన నాయకురాలు కవితమ్మ ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఎన్నో మన రాష్ట్ర నాయకులు బీసీ నాయకులు పోరాటాలు చేస్తూ ఉన్నా కూడా ఇలాంటి అంశాలపైన కూడా ఎవరు మాట్లాడింది లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా మరి కవితమ్మ గారు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయి మాలాంటి నాయకులను కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం చేసి మరి ఈరోజు బీసీ బిల్లు పెట్టే వరకు కూడా సాధించింది కవితమ్మ గారు, ఇంకొకరు కానే కాదు అని చెప్పి ఈ మొత్తం ఫలితం ఇదంతా కూడా కవితమ్మ వారి వల్లనే సాధించామని చెప్పి మీకు మరి ఒకసారి తెలియజేసుకుంటూ, ఇక నుంచి కూడా ఈరోజు బీసీ బిల్లు గవర్నర్ గారి దగ్గర ఉంది. గవర్నర్ గారి దగ్గర నుంచి మళ్ళీ ఢిల్లీకి పోతుంది బిల్లు. అక్కడ కూడా పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత 9th కమిషన్ పోయేదాకా కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాలి. ఈ పోరాటాన్ని ఇది కూడా చివరి అంశం వరకు, ఆ చివరి విజయం వరకు కూడా నేను పోరాడతానని చెప్పి కూడా కవితమ్మ గారు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఎప్పుడు ఏ సమావేశం నిర్వహించినా మనం ఢిల్లీకైనా కూడా మనందరం కూడా పోయి కవితమ్మ గారికి మద్దతుగా నిలబడి ఈ బీసీ బిల్లు పాస్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ సోదరులారా అన్ని విషయాలు అందరూ మాట్లాడారు. సమయం కాలాతీతం అవుతుంది. అనుకుంటే అందరికి ఆకలి కూడా ఇస్తున్నట్టున్నది. నేను ఎక్కువసేపు మాట్లాడా. మనకు ఇంత పోరాటం చేసి బీసీ బిల్లు సాధించి పెట్టిన అంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్ చేయించిన కవితమ్మ గారికి ఇక్కడ వచ్చిన బీసీ నాయకులందరూ కూడా మరి మనం ఏం చేయాలి కవితమ్మకి అని చెప్పి ఒకసారి మీరు ఆలోచిస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. మనం ఏమి ఇవ్వగలం కవితమ్మ గారికి? మనం ఈరోజు ఇంత మాట్లాడినాం, అందరం మనం చెప్పుకుంటున్నాం, మన కులం బాధలు చెప్తా ఉన్నాం. మరి ఇంతవరకు పోరాడింది కవితమ్మ, ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కవితమ్మ ఎవరు బీసీల గురించి పోరాటం చేయడానికి అనే మాటలు కూడా మనం విన్నాం. ఎవ్వరూ అవసరం లేదు, దానికి అర్హతలు అవసరం లేదు. నాయకత్వ లక్షణాలు ఉండి నాయకత్వం చేసి పోరాటం చేసి సాధించిన వాళ్ళే నాయకులు. ఈరోజు అది కవితమ్మ గారు చేసి నిరూపించారు మనకు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, కవితమ్మ గారికి నచ్చదు కానీ ఎందుకంటే పోరాటం చేద్దాం, పనులు చేసుకుందాం అనే మహిళా నాయకురాలు ఆమె ఈ రాష్ట్రంలో ఒక్కరే ఉన్నారు. కానీ కవితమ్మ గారు అనుమతి లేకున్నా కూడా నేను మీ అందరికి ఒకటి తెలియజేస్తా ఉన్నా, ఇప్పుడు ఈ క్షణంలో మనం కవితమ్మ గారికి ఏమి ఇవ్వలేం. ఎందుకంటే అంత గొప్ప సహాయం మనకు చేసి పెట్టింది కవితమ్మ. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మనందరం నిలబడి స్టాండింగ్ ఓవేషన్లో కవితమ్మ గారికి చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలియజేసుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై కవితక్క, జై తెలంగాణ. బీసీల ఆత్మబంధు కవితక్క గారి నాయకత్వం, బీసీల ఆత్మబంధు కవితక్క గారి నాయకత్వం, బీసీల ఆత్మబంధు కవితక్క గారి నాయకత్వం. జై కవితమ్మ. థ్యాంక్ యూ సోదరులారా. బహుశా కవితమ్మ గారు ఇప్పుడు ఏమనకపోవచ్చు కానీ తర్వాత ఏమని అంటుండొచ్చు కానీ అయినా సరే నా మనసులోని కోరిక ఇక్కడ తెలియజేసిన. ఎందుకంటే ఇంతకంటే ఇప్పుడు మనం ఏం చేయలేం కవితమ్మ గారికి.
ముందుకు ఆలోచిద్దాం. ఖచ్చితంగా మీరందరికీ విచ్చేసి నా మాటను మన్నించినందుకు కవితమ్మ గారికి కూడా మన్నించినందుకు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.